శివాయ గురవే నమః. మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అదృష్టం ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్ర 4 పాదాలు, రేవతి నక్షత్ర 4 పాదాలు ఈ మీనరాశిలోకి వస్తాయి. ముందుగా ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 11, రాజపూజ్యత 7, అవమానము 2. ఆదాయము సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంటే మీరు చేసే పనుల్లో లాభాలు బాగుంటాయి. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ విజయవంతం అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయి కంటే మెరుగైన ఫలితాలు పొందుతారు. ఆదాయంతో పోలిస్తే ఖర్చులు తక్కువగా ఉండడము విశేషము. ఖర్చులు ఉన్నప్పటికీ అవి మీ నియంత్రణలోనే ఉంటాయి. దీనివల్ల ఈ సంవత్సరము మీరు కొంత మొత్తాన్ని పొదుపు చేసే అవకాశము లేదా ఆస్తులు పెంచుకునే అవకాశము ఉంటుంది. రాజపూజ్యం 7. సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు అందుతాయి. రాజపూజ్యంతో పోలిస్తే అవమానము సంఖ్య చాలా తక్కువ. అంటే మీకు వ్యతిరేకత లేదా విమర్శలు చాలా నామమాత్రంగా ఉంటాయి. గ్రహాల స్థితిని గమనిస్తే మీకు ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ జూన్ నుండి గురుగ్రహము 5వ స్థానంలో సంచరించడము మీకు పెద్ద ఊరట కలిగించేటటువంటి విషయం. డిసెంబర్ తర్వాత రాహువు లాభస్థానంలోకి మారడం వల్ల మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అందుతాయి. అంటే కష్టాలు ఉన్నా వాటిని ఎదుర్కొనే బలం అనేది దొరుకుతుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ఏడాది పరాభవనామ సంవత్సరం మంచి అవకాశాలను తెస్తుంది. ముఖ్యంగా జూన్ నుంచి గురువు 5వ స్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వ లేదా పెద్ద సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఆఫీసులో పని భారము ఎక్కువగా ఉంటుంది. మీపై రాజకీయ ఒత్తిడి లేదా పై అధికారుల నుండి కొంత అసహనము ఎదురు కావచ్చు. ఈ రాశి వారికి కీలక సూచన: సహ ఉద్యోగులతో వాదనలకు దూరంగా ఉండండి. ఓపికగా ఉంటేనే మీ స్థానాన్ని పదిలం చేసుకోగలరు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అద్భుతమైన వృద్ధి కనిపిస్తోంది. కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయము. డిసెంబర్ తర్వాత రాహు స్థితి మారడం వల్ల ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. లాభాలు వస్తున్నప్పటికీ అదుపులేని ఖర్చులు ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారంలో ప్రతి పైసా పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. విలాసాలకు ఇచ్చే ప్రాముఖ్యతను తగ్గించండి. రాజకీయాల్లో ఉన్న మీనరాశి వారికి ఈ సంవత్సరం గోల్డెన్ పీరియడ్గా చెప్పుకోవచ్చు. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. మీరు గతంలో చేసిన సేవలకు ఇప్పుడు గుర్తింపు, ఉన్నత పదవులు లభించే సూచనలు ఉన్నాయి. ప్రజల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రత్యర్థులపై మీదే పైచేయి అవుతుంది. రైతులకు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర విషయంలో కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు. శ్రమకు తగ్గ ఫలితం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. కళాకారులకు మరియు సాంకేతిక నిపుణులకు ఖర్చులు పెరిగి ఆదాయం మధ్యస్థంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు దొరికినప్పటికీ ఆర్థికపరమైన ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి స్త్రీలకు ఈ సంవత్సరం కుటుంబపరంగా చాలా సంతోషకరంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సమాజంలో మరియు బంధువుల్లో మీ గౌరవం అనేది పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరింత శుభ ఫలితాల కోసము ఈ రాశివారు చేయాల్సినటువంటి పరిహారాలు: దక్షిణామూర్తి స్వామిని పూజించండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పఠించండి. శనివారాల్లో శనికి తైలాభిషేకం చేసుకోండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల పీడలు తొలగిపోతాయి. మాత శివరాత్రి రోజున శివాభిషేకం చేయడము చాలా శ్రేయస్కరము. మీనరాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు ఉన్నా దైవ బలముతో విజయము సాధించవచ్చు. మరిన్ని రాశి ఫలితాల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్.